వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి మాస్టర్ ప్లాన్ ప్రకారం మీనన్ రౌడీల నుండి తప్పించుకొని పారిపోయేలా చేస్తారు. మీననేమో తనని తన మనుషులే తీసుకువెళ్ళిపోతున్నారేమోనని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అక్కడ వ్యాన్లో చూసేసరికి జేడీ కేడీనే కనిపిస్తారు. ఒక్కసారిగా వాళ్ళని చూసి మీనన్ షాక్లో ఉండిపోతాడు. ఇంక వెంటనే మీనన్ని ఎలా అయినా అతిపెద్ద శిక్ష వెయ్యాలి మీనన్కి అని చెప్పి డిసైడ్ అయ్యి ఒక పని చేస్తారు జగదాత్రి అండ్ కేదార్. అది ఏంటి అంటే ఒక పెద్ద పిట్ హోల్ని చేసి దాని లోపల మీనన్ని పెడతారు. కేవలం హెడ్ మాత్రమే బయట ఉండేలా, బాడీ అంతా మట్టిలో కూరుకుపోయేలా మీనన్ని కప్పేస్తారు. ఒక్కసారిగా జేడీ కేడీ వైపు చూస్తూ ఉంటాడు మీనన్. హే జేడీ, ఏం చేస్తున్నావు? ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు జేడీ అని అడుగుతారు. నేనెందుకు చేస్తున్నానో నీకు తెలీదా? అయినా ఇది అడవి మీనన్. నువ్వెంత గట్టిగా గీ పెట్టినా, అరిచినా, గోల పెట్టినా ఇక్కడ నీ గొంతు ఒక్కరికి కూడా వినపడదు మీనన్. అది మాత్రమే కాదు, ఇది అడవి అని చెప్పాను కదా. ఏమో, ఏ పులో లేకపోతే స్నేక్సో ఏమైనా రావచ్చు. స్నేక్స్ వచ్చి నిన్ను కుట్టచ్చు, పులి వచ్చి నిన్ను డైరెక్ట్గా ఫుడ్లా తినేయచ్చు. కాబట్టి ఆల్ ద బెస్ట్ మీనన్. నువ్వు చేసిన పాపాలకి ఇలానే శిక్ష పడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వచ్చే జన్మలో అయినా ఇలా అవినీతిగా పుట్టకూడదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకో అని చెప్పి గట్టిగా చెప్పేసరికి ఏ జేడీ 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 ఐఎమ్ సారీ, నేను ఇంక నా జీవితంలో ఎప్పుడు క్రైమ్స్ చేయను, నన్ను వదిలిపెట్టి జేడీ అని అంటారు. ఒక్కసారే చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నేను ఒకసారి చెప్తాను, మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు. కేడి పద వెళ్దాం అని ఇంకా అలా జేడీ కేడీ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకప్పుడే ఒక పెద్ద టైగర్ వచ్చేసరికి జేడీ అని గట్టిగా అరిచి అలా పెద్ద అరుపులు వినపడి తర్వాత మీనన్ అరుపులు ఆగిపోతాయి. అలా ఇంకా జేడీ కేడీ హ్యాపీగా పోలీస్ స్టేషన్కి వచ్చేస్తారు. ఇంక వెంటనే అలా ఎంతో హ్యాపీగా సాధు సార్ అయితే కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు. జేడీ, నిజంగా మిమ్మల్ని ఎలా అప్రిషియేట్ చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ యూ. మీరు చేస్తున్న ఆపరేషన్ ప్రతిదీ సక్సెస్ అయింది. మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్ టైం. సో మీకు ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు జాబేనా? కాస్త పర్సనల్ టైం కూడా ఉండాలి కదా అని అంటారు. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ మాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్ అయ్యేంత వరకు మేము ఇలానే ఉంటాం అని చెప్పి ఎంతో హ్యాపీగా చెప్తుంది జేడీ. ఇంకలా జేడీ కేడీకి మొత్తం సన్మానం చేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోతారు. ఒక డేట్ని ఫిక్స్ చేసుకుంటారు సాధు సార్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా ఆదిలక్ష్మి అలా చాలా కోపంగా చూస్తూ ఉంటే అందరూ హ్యాపీగా కబుర్లు చెప్తూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఆదిలక్ష్మి, ఏంటి వీళ్ళందరూ ఇంత హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటున్నారు? వీళ్ళు ఇలా ఉండకూడదే, ఏం చేయాలి వీళ్ళని అని ఆలోచిస్తూ ఇప్పుడు ఇప్పుడు అదిగో అక్కడ ఆ కాచి వెళ్తుంది కదా, ఆ కాచిని ఎలా అయినా ట్రాప్లో పడేస్తానని చెప్పి ఇంకా కావాలనే కాచి పక్కనే నడుస్తూ వెళ్తుంది. నడుస్తూ వెళ్ళి ఇంకా అలా కావాలనే తన చీరకి తనే గుద్దుకొని కింద పడిపోతుంది ఆదిలక్ష్మి. ఒక్కసారిగా అందరూ చూస్తూ అయ్యో అయ్యో అత్తయ్య గారు అనేసరికి, ఏయ్ చెయ్యొదులు, నీ వల్లే నేను పడిపోయాను. నేను నిన్ను పొద్దున్న అన్ని మాటలు అన్నానని నాపై కక్ష పెట్టుకొని పెద్ద వయసు అని కూడా చూడకుండా నన్నే తోసేస్తావా అని అంటుంది. ఒక్కసారిగా కాచి, అయ్యో అత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఎందుకు తోస్తానండి అని అంటుంది. ఏయ్, ఎవరికి చెప్తున్నావు నాటకాలు? నువ్వు కావాలనే నన్ను తోసేయాలనుకున్నావు. నేను అబద్ధం చెప్తానా అని అంటారు. ఇంక వెంటనే అలా మళ్ళీ గొడవ స్టార్ట్ చేసేసరికి ఒక్కసారిగా అందరూ విసుక్కుంటూ ఉంటారు. అమ్మి ఆదిలక్ష్మి, ఏంది నీ రచ్చ? వచ్చినప్పటి నుండి ప్రశాంతంగా ఉండలేవా నువ్వు అని అంటుంది వైజయంతి. ఉండమంటే ఎక్కడ ఉండనిస్తున్నారు మీరు? ఇలాగే కదా నన్ను చంపుకొని తింటున్నారు. చూడండి, నేను మీకు ఒకటే చెప్తున్నాను. అది ఏంటి అంటే, నేను మంచిగా ఉండాలంటే మీరు నాతో మంచిగా ఉండాలి.
అంతేకాని మీరిలా నన్ను కావాలనే కక్ష కట్టుకొని మరీ నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. ఇలా జరిగింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను కింద పడిపోయి తలకి పెద్ద దెబ్బ తగిలితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని అంటారు. అలా తగిలినా బావుండు అని మనసులో అనుకుంటాడు యువరాజ్. నన్ను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత కౌశికిదే. కౌశికి తెలుసు కదా, అత్తయ్య అంటే అమ్మతో సమానం అని అంటారు. అవునవును, ఎంత గొప్ప అమ్మో అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటారనమాట అందరూ. సరే అని చెప్పి ఇంకలా లోపలికి వెళ్ళిపోతుంది ఆదిలక్ష్మి. వామ్మో, ఈవిడ వచ్చినప్పుడల్లా గ్యాస్ సిలిండర్ని హై మంటలో పెడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఈవిడకు ఒక నమస్కారం అని నిషిక అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే కరెక్ట్గా సురేష్ కౌశికి కాల్ చేస్తారు. హలో కౌశికి, అమ్మ ఇక్కడికి వచ్చిందని విన్నాను. తను బాగానే ఉందా? నువ్వు బాగున్నావా అని అడుగుతారు. ఇదేంటి 2 క్వశ్చన్స్ అడిగావు అని అంటారు. ఏం లేదు, అమ్మ గురించి నాకు తెలుసు కాబట్టి అమ్మ కంటే ముందు నువ్వు బాగున్నావా అని అడుగుతున్నాను. కౌశికి, సారీ అమ్మ, ఒకవేళ నిన్ను హర్ట్ చేసేలా ఏం మాట్లాడినా నన్ను గుర్తు చేసుకొని క్షమించు. ఎందుకంటే తెలుసు కదా అమ్మ డిప్రెషన్లో ఉంది అని అంటారు. సురేష్, నువ్వు నన్ను ఇంతలా కన్విన్స్ చేయాలా సురేష్? నాకంతా తెలుసు. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరమే లేదు, సరేనా అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి పాపం సురేష్ ఏమో నిజమే అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఆదిలక్ష్మి మాత్రం ఇదే సెంటిమెంట్ని వాడుకొని ఎలా అయినా వీళ్ళని కొట్టాలి అని చెప్పి గట్టిగా ప్రయత్నిస్తుంది. సో జగదాత్రి వాళ్ళు ఇదంతా గమనిస్తారు కాబట్టి ఇప్పుడు ఈవిడికి మనం ఏదో ఒక ప్రాబ్లమ్ని చేయాలి. అప్పుడు మాత్రమే ఈవిడికి ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తేనే ఈవిడ సైలెంట్గా ఉంటుంది అని చెప్పి ఒక ప్లాన్ వేసుకుంటారు. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. ఇంకలా డేస్ అన్నీ పాస్ అవుతూ ఉంటే సడన్గా కాచి దేవుడి దగ్గర కూర్చొని పాపం ఒకరోజు స్వామి, తండ్రి, నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఒకటే. ఎప్పటి నుండో నేను ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎంతో చేశాం, కానీ ఇప్పటి వరకు నేను ప్రెగ్నెంట్ అవ్వలేకపోయాను. మీ గురించి నేను ఎన్నో మొక్కులు మొక్కాను. దయచేసి నాకు ఒక వారసురాలను ఇవ్వండి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కాచి. ఇంకా అలా వెంటనే కాచి కోరుకుంటుంటే జగదాత్రి వచ్చి, కాచి ఏం కోరుకుంటున్నావు అని అడుగుతారు. ఏం లేదు జగదాత్రి, నేను త్వరగా ప్రెగ్నెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అంటారు. ఈరోజు చాలా మంచి రోజంట. ఈరోజు ఏం కోరుకున్నా జరుగుతుంది అని అంటారు. దేవుడి దయ వల్ల నువ్వు అనుకున్నది జరిగితే అదే చాలు అనేలోపు కరెక్ట్గా కాచికి వామిటింగ్ అవుతుంది. ఇంక వెంటనే వైజయంతి వాళ్ళు వచ్చేసి అమ్మ ఏమైందమ్మే కాచి ఏమైందని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా కాచి దగ్గరికి డాక్టర్ వస్తారు. డాక్టర్, కంగ్రాచ్యులేషన్స్, షీఈస్ ప్రెగ్నెంట్ అని అంటారు. కాచి ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ఆదిలక్ష్మి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కాచి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా అలా బూచి అయితే చెప్తాడు. కాచి, నువ్వు కోరుకున్నావు కదా, కోరుకున్నట్టే జరిగింది కదా అని అంటుంది జగదాత్రి. ఇదంతా నీ నోటి చెలవే జగదాత్రి, నువ్వు అలా చెప్పావో లేదో జరిగిపోయింది అని అంటారు. ఇంకా అలా అందరూ చూస్తూ ఉంటే నిషిక ఏమో అవునవును, ఇది అంత పవర్ఫుల్ అయితే ముందు ఇదే ప్రెగ్నెంట్ అవుతుంది, వీళ్ళ సమస్యలు వీళ్ళవి అని అంటుంది నిషిక కావాలనే. చూడమ్మి నిషి, నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకా అలా పాపం కాచి చూడు కాచి అలా చెప్తుందనమాట కాచి. ఇంకలా కాచి ప్రెగ్నెంట్ అని అందరూ హ్యాపీగా ఉండేసరికి ఈ విషయాన్ని మనం అందరి ముందు ప్రకటించాలి. అప్పుడు అందరికీ ఇంటికి వారసుడు రాబోతున్నాడని తెలుస్తుంది అని అంటారు. బాబాయ్, ఇంకొక 5 రోజుల్లో మన బాబుకి అన్నప్రాసన కూడా జరిపించాలి కాబట్టి 2 ఫంక్షన్స్ ఒకేసారి చేద్దాం. మన వజ్రపాటి ఇంటికి కొత్త వారసుడు రాబోతున్నాడు, అలాగే బాబు అన్నప్రాసన్న 2 ఒకేసారి జరిపిస్తే బాగుంటుంది కదా బాబాయ్ అని అంటుంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, 2 ఒకేసారి జరిపిద్దామని చెప్పి ఎంతో హ్యాపీగా చెప్తారు. అలా ఇంక తనైతే సుధాకర్ ఇంక వెంటనే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. వైజయంతి, ఏంది, ఎవరు కష్టపడి సంపాదిస్తున్నారో, ఎవరు డబ్బులు ఖర్చు చేస్తున్నారు, ఇప్పుడు ఈ డబ్బులు ఖర్చు పెట్టడం, ఇంత ఘనంగా అన్నప్రాసన చేయడం అవసరమా అని అనుకుంటుంటే, అమ్మ, ఎంతైనా బిజినెస్ని బాగా చూసుకునేది అక్కే కదా, అలాంటప్పుడు అక్క కోసమైనా
ఇవి ఖర్చు పెట్టాలి కదా అని అంటారు. నువ్వు ఊరుకోరా, ఈ మధ్య న్యాయమూర్తి అయిపోయిండవు నువ్వు. అయినా ఈ శ్రీవల్లి బాధేంటో, ఈ కేదార్ బాధేంటో, ముందు వచ్చిన ఈ ఆదిలక్ష్మి బాధేంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఈ అమ్మి ఆదిలక్ష్మి ఎప్పుడెప్పుడు ఇంట్లో ఉండి వెళ్ళిపోతే బాగుండనిపిస్తుంది రా అబ్బోడా అని అంటారు. సేమ్ ఫీలింగ్ అమ్మా, కానీ మొహం మీద చెప్పలేం కదా ఆవిడ్ని వెళ్ళిపోమని అని అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఇదే ఒక మంచి ఆపర్చునిటీలా అనిపిస్తుంది ఆదిలక్ష్మికి. ఏంటి, నా మనవడి బారసాల, సారీ అన్నప్రసన్న, అయితే దీన్ని నేను కరెక్ట్గా వాడుకోవాలి, అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది అని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఇంకొక ప్లాన్ వేసుకుంటుంది ఆదిలక్ష్మి. ఇది ఇలా ఉండగా హెల్త్ మినిస్టర్ మధుసూదన్ రావు కోపంతో రగిలిపోతూ ఉంటే వాళ్ళ అబ్బాయి ఏమో అలా వస్తాడనమాట. వచ్చి ఏం డాడీ ఏంటి అలా ఉన్నారు అని చెప్పి అడుగుతారు. రే కౌశికి నన్ను కొట్టిందిరా అని అంటారు. ఎవరు, ఆ వజ్రపాటి కౌశికినా అని అంటారు. అవునరా, ఎప్పుడు ఏ ఆడవాళ్ళు నాపై చేయి వేయలేదు, అలాంటిది ధైర్యంగా నన్ను కొట్టి నన్ను నిలదీసింది. అలాంటి వ్యక్తిని వదిలిపెట్టకూడదురా, నా మీదే చెయ్యేసిందంటే తన ఫ్యామిలీనే నాశనం అయిపోద్దని ఖచ్చితంగా మనం చూపించాలి అని అంటారు హెల్త్ మినిస్టర్ మధుసూదన్ రావు. ఇంక వెంటనే వాళ్ళ కొడుకేమో, డాడీ నీపై చేయి వేస్తే నా ఈగోపై చేయి వేసినట్టే, ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి అంతా తెలుసుకొని ఆ కౌశికికి ఎలా జరిగితే బుద్ధొస్తుందో అలా నేను చేస్తా అని చెప్పి ఇంకలా ఆ మధుసూదన్ రావు కొడుకు అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు మినిస్టర్ కొడుకు. సో ఇంకలా మినిస్టర్ కొడుకు మొత్తం తెలుసుకుంటాడు. ఇలా కౌశికికి అమ్మా నాన్న లేరు, తనకి సుధాకర్ అనే బాబాయ్ ఉన్నాడు. ఇలా మొత్తం తెలుసుకొని అయితే ఇంకొక 4 రోజుల్లో అన్నప్రాసన జరగబోతుందనమాట. ఈ అన్నప్రాసనలోనే నేను ఏం చేస్తానో చూడండి అని ఇంకా అలా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పైకి పంపించేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోతాడు మినిస్టర్ కొడుకు. ఇది ఇలా ఉండగా అన్నప్రాసన్నకి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటే సురేష్ ఎంతో హ్యాపీగా అన్నప్రాసన్నకైతే వస్తాడు. ఇంకా వాళ్ళ బిడ్డను ఎత్తుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట సురేష్. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా హ్యాపీగా చూస్తూ ఉంటే ఈ ఆదిలక్ష్మి ఏమో చాలా కోపంగా చూస్తుంది. వీళ్ళేంటి ఇంత సంతోషంగా ఉంటున్నారు అనేసరికి, అమ్మ నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు. ఏం ఆరోగ్యం రా, ఏం చెప్పమంటావు, ఎవరికి చెప్తే ఏ బాధ నాది అర్థమవుతుంది, వీళ్ళింటికి వచ్చాననే కానీ అందరూ వచ్చినప్పటిని తిడుతూనే ఉన్నారా అని అంటారు. ఇంక వెంటనే జగదాత్రి, ఎవరిని తిట్టారో అందరికీ తెలుసు కదా పిన్ని గారు, ఇంకా మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు, సరే అన్నయ్య మీరు రండి అని చెప్పి ఇంకా అలా లోపలికైతే తీసుకొని వెళ్తుంది. ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా అందరూ కలిసి బాబుని ఉయ్యాల్లో అన్నప్రాసన చేపిస్తూ ఉంటారు. ఇంకా అలా బాబు పాక్కుంటూ వెళ్ళి ఏం పట్టుకుంటాడా అని చెప్పి ఒక దగ్గర గన్ను, సెటస్కోప్, డబ్బులు, అన్నీ గోల్డ్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ పెడతారు. ఇంకా అలా బాబు అయితే చక్కగా పాక్కుంటూ వెళ్తాడనమాట. వెళ్ళి గన్ పట్టుకుంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. గన్ను పోలీస్ క్యాప్ పట్టుకునేసరికి జగదాత్రి కేదార్ వైపు చూస్తూ, కేదార్ చూసావా, బాబుకి మేనమామ పోలికలు వచ్చాయి, గన్ పట్టుకున్నాడు, వాడు కూడా పోలీస్ అవుతాడేమో అని అంటుంది జగదాత్రి. అలా అయితే ఇంకేంటి దాత్రి, చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఎలాగో వాడికి బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చే అత్త కూడా ఉంది కదా అని జగదాత్రి వైపు చూస్తూ ఉంటారు. ఇంకా అలా అందరూ హ్యాపీగా ఉంటుంటే అదంతా చూస్తూ తట్టుకోలేకపోతూ ఉంటుంది ఆదిలక్ష్మి. కానీ బీన్ అ పార్ట్ ఆఫ్ దట్ వీళ్ళందరూ మాత్రం చాలా హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.